అప్పుడు రేణుకా ఎల్లమ్మ అడవి లోపల ఈ సత్యాన బోనాన్ని ఎత్తుకొని పోతున్నది. సత్యాన బోనాన్ని ఎత్తుకొని పోతున్నప్పుడు ఆ బోనం వెలుగులు ఈ కంచుగుబ్బల కోట లోపల ఉన్న కార్తీక రాజు కనిపించినాయి. కనిపించే వరకల్లా, అబ్బబ్బా మౌరాల ఎల్లమ్మ, నేను బాణమేసి చంపిన నీ పతి జమదగ్నిని బతికించుకుంటాని కోసం నువ్వు సత్యాన బోనాన్ని వండుకొని పోతున్నావా? కొంచాన ఎల్లిని కొనసాగనియ్యా, బాడుకావి ఎల్లిని బతకనియ్యా అని ఈ పాపకారి వాడైన కార్త వీర్యార్జునుడు 7 మాయ గౌతులు పుట్టించిండు. మాయ గౌతులు పుట్టించి, కొడుక గౌతులాల, మీరు ఇప్పుడే ఈ క్షణమే అడవి లోపల వెళ్ళిపోతున్న మౌరాల ఎల్లమ్మకు అడ్డం తిరిగి ఆ సత్యాన బోనాన్ని ఔసత్యం చేసి రండిరా అని వీళ్లకు బుద్ధి లేని వీళ్లకు బుద్ధులు చెప్పి, జ్ఞానం లేని వీళ్లకు జ్ఞానాలు చెప్పి అడవి లోపల ఎల్లమ్మకు అడ్డం తిరగమని చెప్పిండు. చెప్పంగానే ఈ 7 మాయా గౌతులు కూడా ఆ అడవి లోపల ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మకు అడ్డం తిరిగి, అమ్మ రేణుకా ఎల్లమ్మ, మాకు ఆకలి అవుతుందమ్మా, మాకు దూపలవుతున్నాయి, మాకు కడుపులకు అన్నం లేక వారం రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, ఈ అడవి లోపల పోతా అంటే మనం చెట్లు కాలంగా యుత్తం, గుట్టల కాలంగా యుత్తం, కడుపుల కాలంగా ఎవరు చూడరమ్మా, బుక్కడంతా బువ్వ పెడితే మీకు పుణ్యం దొరుకుతుంది అమ్మ అని ఈ రేణుకా ఎల్లమ్మకు మాయ మాటలు చెప్పి వీళ్ళు 7 గౌతులు అడ్డం తిరిగారు. అడ్డం తిరగంగానే ఈ రేణుకా ఎల్లమ్మ అంటున్నది, కొడుకులారా, నా భర్త జమదగ్ని మునిరాజు చావు బతుకులలో ఉన్నాడు, ఈ బోనాలు తీసుకుపోయి నా భర్తకు చూపిస్తే నా భర్త లేస్తాడు, నేను నా భర్తకు చూపించి మళ్ళా వచ్చేటప్పుడు 7 బోనాలు అన్నం మీకే పెడతారా, ఇప్పుడు అడ్డం జరగండి, నాకు తొవ్వలియ్యండి అని వాళ్ళను రేణుకా ఎల్లమ్మ బతిలాడుతున్నది. బతిలాడినా కూడా ఈ 7 మాయా గౌతులు ఇంటలేరు. అమ్మా, మీ భర్త చావు బతుకులలో ఉన్నాడు అంటున్నావు, ఆకలి అని అన్న వాళ్ళకు బుక్కడు అన్నం పెడితే పుణ్యం దొరుకుతుంది, నీ భర్త బతుకుతాడు, చల్లగా ఉంటారు మీరు అని చెప్పి వీళ్ళు ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటా ఈ రేణుకా ఎల్లమ్మ వండినటువంటి సత్యాన బోనాన్ని ఎంగిలి వేయడానికి మాట్లాడారు. రేణుకా ఎల్లమ్మ కొడుకులని నమ్ముకొని ఆ సత్యాన బోనపు కుండలని కింద పెట్టింది. బోనపు కుండలని కింద పెట్టి మీది కుండ లోపల ఉన్నటువంటి అన్నాన్ని 7 గౌతులకు ఎట్టింది. గౌతులకు ఎట్టంగానే, అమ్మ మాకు ఆకలి చల్లారలేదు, పెట్టిన దానివి ఆయనతో పెట్టు, ఒక పేకు కూడా రాలేదు, సగం కడుపుకు కూడా కాలేదు, ఇంకో కుండలు అన్నం పెట్టు అనగానే ఈ రేణుకా ఎల్లమ్మ ఇంకో కుండలు అన్నం పెట్టింది. ఇట్లా ఈ మాయా గౌతులు 7 కుండల అన్నాన్ని ఎంగిల్ చేసిరు. 7 కుండల అన్నాన్ని ఎంగిల్ చేయంగానే ఆ రేణుకా ఎల్లమ్మ బాధపడుకుంటూ, కొడుక మీ కడుపు నిండిందా, ఇక నేను పోతారా అని అంటే, అప్పుడు ఈ 7 మాయా గౌతులు అన్నం పెట్టిన దానికి సున్నం పెట్టాలని ఈ రేణుకా ఎల్లమ్మ మానభంగాలకు కండ్ల చూడాలి అని అనుకుంటారు. అనుకున్న తర్వాత దీని తర్వాత ఏం చేసిర్రు, రేణుకా ఎల్లమ్మ వెళ్ళిపోయిందా, ఏం జరిగింది అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై రేణుకా ఎల్లమ్మ.